ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృప చూపించినాడు. ప్రాముఖ్యంగా త్రిత్వం తరువాతి 3వ ఆదివారంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఇటు రీతిగా మరి ఆయన మందిరానికి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోయినా కానీ మన గృహాల దగ్గర మనముండి మన గృహాలనే ఒక దేవాలయంగా మనం మలుచుకుని మన కుటుంబం అంతా ఒక సంఘముగా చేరి మన యొక్క గృహాలలో మనము దేవుని స్తుతించి ఆరాధించడం అనేది చాలా గొప్ప భాగ్యమని తలస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజముగా ఆనాటి ఆది సంఘపు విధానము ప్రస్తుతం మరలా మనకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనము మరింత విశ్వాసముతో, మరింత ధైర్యముతో, దేవుని ఎడల భయభక్తులతో కొనసాగాలి అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, మనము ఇది నా పాఠ్య అంశాలని మనం ఆలోచన చేస్తున్నట్లయితే త్రిత్వం తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాల్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన విశ్వాసులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 6వ వచనం నుండి 11వ వచన భాగం వరకు గల పాఠ్యభాగము, అదేవిధంగా సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి 10వ వచన భాగాలు గల పాఠ్యభాగాన్ని ఈ దిన పాఠ్య అంశాలుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాక్యంలోనికి వెళ్ళక ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచినటువంటి కాలమంతయు దినమంతయు కూడా మీ కృపతో, మీ కాపుదలతో మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కన ప్రభా మమ్మలను, మా సంఘాన్ని, సమస్త జనాంగాన్ని మీరు కాచి కాపాడి ఇటు రీతిగా ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా మరి మా యొక్క గృహాల దగ్గర మేము ఉండి ఇటు రీతిగా ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా వాక్యాన్ని వినడానికి మీ ప్రియబిడ్డలందరూ కూడా సిద్ధపడి ప్రభా ఎదురు చూస్తుండగా మీ సహాయం ఇవ్వండి ప్రభా. నిలవబడినది నేనైనప్పటికీ కూడా ప్రభు నాతో మీరుండండి, నాలో మీరుండండి. నా ద్వారా ప్రభా మీకు అర్హమైన పాత్రలను వాడుకుని మీ మాటలను, విలువైన మాటలను ప్రభా, ప్రజలకు అవసరమైన మాటలను నా ద్వారా మీ ప్రియబిడ్డలకు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్లయితే మీ ప్రియబిడ్డలను కూడా మీరు దీవించి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలుచుకోమని మా ప్రభువును త్వరలో రానని యేసుక్రీస్తు వారి దివ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా విషయం ఏమిటంటే, చాలామంది అంటున్నారు పక్క ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలు పెడుతున్నారు, కానీ మన సంఘములో ఎందుకు ప్రార్థనలు ఏర్పాటు చేయడం లేదు అని అడుగుతున్నారు. ప్రియమైన విశ్వాసులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 10,000 కంటే తక్కువ కేసులు నమోదైనటువంటి పరిస్థితుల్లో, అనగా భారతదేశం మొత్తములో సంపూర్ణ లాక్డౌన్ అనేది చేయడం జరిగింది. అటువంటి సమయాల్లో ఆలయాలు మూసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే 10,000 కేసులు దగ్గరగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆలయాలు ఓపెన్ చేసుకోమని అవకాశాలు ఉన్నప్పటికీ మనం ఒక్కడి విషయం అర్థం చేసుకోవాలి. షరతులు అనేవి ఉన్నాయంటే అక్కడ ఆపది ఉంది అనే విషయం మర్చిపోకూడదు. గవర్నమెంటు షరతులతో కూడినటువంటి నిబంధనలు పెట్టి మీరు మందిరాలను ఓపెన్ చేసుకోమని చెప్పింది. కానీ అక్కడికి చిన్నపిల్లలు రాకూడదు, గర్భిణీ స్త్రీలు రాకూడదు, పాలిచ్చు తల్లులు రాకూడదు, వృద్ధాప్యంలో ఉన్నవారు రాకూడదు, అనారోగ్యంతో ఉన్నవాడు రాకూడదు. సంఘం అంటే అందరూ కలిసి ఉండాల్సినటువంటి సంఘానికి వీరు రానప్పుడు వీరికి అవకాశం లేదు అంటే సంఘము అనేది ఆపదలో ఉంది, సంఘము ఇబ్బందిలో ఉంది, ప్రజలనేటువంటి వారికి ఆపద పొంచి ఉంది అనేటువంటి విషయం మనకి ఖచ్చితంగా అర్థం కావాలి. కాబట్టి
మంచి రోజులు రావాలని పిల్ల పెద్ద ముసలి వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రార్థించేటువంటి రోజులు మనందరికీ రావాలని ప్రియ విశ్వాసులారా అందరము కలిసి ప్రార్థన చేద్దాం. రానున్న దినాల్లో దేవుని మహాకృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సహాయాన్ని బట్టి, ప్రేమను బట్టి, మన ఎడల చూపించిన కృపను బట్టి మనమందరము కూడా ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, అనునిత్యము కూడా ఆయనకు ప్రార్థన చేస్తూ మరి మంచి రోజులు మనకు రావాలని, సంపూర్తిగా ఆలయాలు ఓపెన్ చేసుకునేటువంటి దినాలు, నేను వెళ్ళకూడదు అనేటువంటి నిబంధనలు లేకుండా అందరము వెళ్ళి ఆరాధించేటువంటి దినాలు రావాలని అందరము ఆశిద్దాం, అందరము ప్రార్థన చేద్దాం. అటువంటి విధముగా మనము ఆలోచన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పరిస్థితులు బాగోలేదు. అందులోకి మనది పెద్ద సంఘము కాబట్టి మనం ఎప్పుడు చిన్న చిన్న సంఘాలతో పోల్చుకోవడము సమంజసము కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. అందుకనే మరి చాలా ఇబ్బందులు పడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మాకేదో సంతోషమో లేకపోతే వేరే స్వలాభాల కోసమో ఇట్లాంటి ప్రయత్నాలు మేము చేయడం లేదు. కానీ ఆదివారం కూడా మీ ఇళ్ళ దగ్గర మీరుండి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇట్టి కార్యక్రమాన్ని ఇటు మాధ్యమాల ద్వారా, ఇటు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నామే తప్ప కానీ మరి వేరే సదుద్దేశం ఏది కూడా లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క మాటలను లేకపోతే ఈ యొక్క ఆరాధనను మీ మధ్యకు అందించగలుగుతున్నాము అంటే కొన్ని పరిస్థితులు, ఒక వీడియో తీయాలి, మళ్ళీ ఈ వీడియోని ఎడిటింగ్ చేయాలి, చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. మీరేదో వీడియో తీసి దీనిలో పెట్టేస్తున్నారు అనుకోవచ్చేమో, కానీ చాలామంది అట్లా అయితే ఇక్కడ ఉండదండి. చాలా కష్టపడితేనే ఈ వీడియో మీకు అందించగలుగుతున్నాం. ఒక రకంగా ఆదివారము ఆరాధన మామూలుగా జరిగించేస్తే మాకు అంత ఇబ్బంది ఉండదు. కానీ మళ్ళీ మేము ఈ విధంగా సిద్ధపడాలి, ఈ విధంగా మీకు వాక్యాన్ని అందించడానికి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, దాన్ని సిద్ధపరచాలి, అప్పుడు మీకు దాన్ని అందించాలి. అంత ప్రాసెస్ అనేది దీంట్లో ఉంటుందండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా మేము చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అయినా కానీ మీ మధ్యకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, దేవుడు ఇటు రీతిగా నన్ను వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి, మరి ఇటు పరిస్థితుల్లో దేవుడు మన సంఘానికి దేవుని కృపను బట్టి ఇటు రీతిగా మీ మధ్యకు దేవుని ఒక వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు కృప చూపించినాడు, నాకు సహాయము దయచేస్తున్నాడు. కాబట్టే నేను ఇటు రీతిగా మరి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రతి సమయమందు కూడా ప్రతి ఆదివారం వీలైనప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి మరి నేను సంసిద్ధపడుతూ ఇటు రీతిగా మీ మధ్యకు వాక్యాన్ని తీసుకుని వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించండి. మరి చాలామంది వాక్యాన్ని వింటున్నారని భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మన సంఘస్థులు కంటే ఇతర దేశంలో ఉన్నవారు ఎక్కువగా దీన్ని వీక్షిస్తున్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సంఘంలో ఉన్నవారు కూడా దీన్ని వీక్షించండి. మరి చాలామంది కూడా దీన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. తద్వారా మరి మీరు ఈ నా మాటలు బట్టి, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మీతో మాట్లాడేటువంటి వాక్యాలను బట్టి మీరు ప్రేరేపించబడితే ఖచ్చితంగా ఒక లైక్ కానీ, లేకపోతే మీకు ప్రేరేపణ బట్టి ఒక కామెంట్ కానీ, లేకపోతే మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ రూపంగా నాకు తెలియజేస్తే మరి దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. కాబట్టి కనీసం మీరు ఈ వాక్యాన్ని బట్టి అంటే మీకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది అనేటువంటి భావన నాకు కలగాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక లైక్ కానీ, ఒక కామెంట్ కానీ తెలియచేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఈ నేటి దిన వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రెండు పాఠ్య భాగాలలో కూడా మనకు ప్రాముఖ్యంగా కనిపించేటువంటి అంశం ఏమిటంటే కాపరి యొక్క బాధ్యత అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పరిచర్యని యొక్క బాధ్యత, లేకపోతే నాయకుని యొక్క బాధ్యత, పెద్దల యొక్క బాధ్యత అని కూడా మనం చెప్పవచ్చు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము చూస్తూ ఉంటాము క్రైస్తవ సంఘములో, లేకపోతే క్రైస్తవ డినామినేషన్స్లో మనం చూస్తే బిషప్స్ అని, సంఘ పెద్దలని,
లేకపోతే నాయకులని, అధికారులని, ఇట్లా కొన్ని విధానాలు కలిగినటువంటి సందర్భాల్ని మనము సంఘాలలో చూస్తూ ఉంటాం. సంఘ పెద్దలని, పాస్టర్ గారని, అధికారులని, బిషప్స్ అని, నాయకులని, పెద్దవారని, ఇలా కొన్ని తారతమ్యాలు మనము చూస్తూ ఉంటాం. ఇది మనము ఆలోచన చేస్తున్నట్లయితే ఈ 2 పత్రికలు కూడా కాపరి యొక్క బాధ్యత గురించి ఈ 2 పత్రికలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైన విశ్వాసులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ప్రియమైన విశ్వాసులారా, 6వ వచనం నుంచి 11వ వచన భాగంలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఇక్కడ పేతురు యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పేతురికి విద్య తెలియదు. అంటే అతడు చదువుకోలేనివాడు, చదువు అతనికి రాదు, కనీసం అతని సంతకము కూడా అతనికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అతడు మాటల ద్వారా తెలియచేస్తే శిష్యుడైనటువంటి మార్కు ఈ పేతురు చెప్తున్నటువంటి తరుణంలో అతను ఈ లేఖలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగా రాస్తూ ఈ పత్రికలు పేతురు చెప్తే మార్కు రాశాడు కాబట్టి, చెప్పింది పేతురే కాబట్టి ఈ 2 పత్రికలు కూడా పేతురు రాసిన పత్రికలుగా పేరు పెట్టడం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ విశ్వాసులారా, అసలు పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు, ఈ పత్రికలు ఎవరి గురించి రాస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బిథునియా అను దేశములయందు చెదరిన వారిలో చేరినటువంటి యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల్ని మనం ఆలోచన చేస్తే, ఈ పత్రికను రాస్తూ చెదరిపోయినటువంటి జనాంగము గురించి, ఆ చెదరిపోయినటువంటి జనాంగానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. యూదులలో కొందరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు చెదరిపోయిన సందర్భంలో చెదరిపోయిన వారికి రాస్తున్నటువంటి లేఖ ఇది. సందర్భము ఆలోచన చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు వారు చనిపోయి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులలో ఎవ్వరికీ కూడా యేసుక్రీస్తుకున్నంత ధైర్యము వారికి ఎవ్వరికీ లేదు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరగగలిగారు, కానీ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వారికి ఎవ్వరికీ కూడా ధైర్యం అనేది లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చనిపోయారో వీరందరూ కూడా భయపడిపోయారు, బెదిరిపోయారు. భయపడిపోయి బెదిరిపోయి దాక్కుండేటువంటి సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. శిష్యులలో ఇలాంటి సంఘటన మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఆఖరికి మేడగదిలలో కూడా దాక్కోవడం, ఎవరికి కనిపించకుండా పారిపోయి బెదిరిపోయి మేడగదులలో కూడా దాక్కుని వీరు ప్రార్థనలు చేసేటువంటి వారుగా ఉండడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత చాలాసార్లు వీరికి కనిపించడం, వీరిని బలపరచడం, సుమారు 40 దినాలు ఇక్కడ ఉండి వారిని బలపరిచినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారిని బలపరుస్తూ పెంతెకోస్తు దినాన్న ఆ మేడగదిలో వారికి పరిశుద్ధాత్మ ద్వారా వారికి ధైర్యాన్ని ఇచ్చాడు. వారిలో ఉన్న పిరికితనాన్ని తొలగించి వారిని ధైర్యపరిచినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి వారు ధైర్యము కలిగి స్వార్థను ప్రకటించడానికి వెళ్ళిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం అనేది పేతురు గారికి వచ్చింది. ఎందుకంటే పేతురు గారు సీనియర్గా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, పేతురు చాలాసార్లు తప్పిపోయాడు. అటువంటి సమయంలో దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన అనేక సార్లు అతన్ని బలపరిచినటువంటి సంఘటన.
ఆ విధంగా చాలా అనుభవం కలిగిన వాడు, అందరికంటే చాలా అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఆ బాధ్యతను అంతటినీ కూడా పేతురుకు అప్పగించారు అందరూ కూడా. కాబట్టి పేతురు ఆ సంఘాలలో, ఆ ప్రజలలో దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసులలో చూడడం అనేది ఈ పేతురు యొక్క బాధ్యతగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగానే పరిశుద్ధాత్మను వారి మీదకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ పెంతెకొస్తు దినాన వారి మీదకి వచ్చినప్పుడు తర్వాత పేతురు నిజంగానే తన సువార్తను కొనసాగించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. 3000 మందిని మార్చడం, 5000 మందిని మార్చడం, అనేక చోట్ల అనేక మందిని బలపరచడం, ఇటు రీతిగా పేతురు తన యొక్క స్వార్థను కొనసాగించిన వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే పేతురు నాయకత్వ లక్షణాలతో సంఘాలని ప్రజలని సంఘాలకు నడిపించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన విశ్వాసులారా, యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యూదయ జనాంగములు చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన త్రోవల్లో నడిచేటువంటి వారు, ఆయనను అనుసరించేటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారో వీళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఆ ప్రాంతంలో ఉండకుండా వీరందరూ కూడా భయపడి చెదిరిపోయినటువంటి సంఘటన. ప్రియమైన విశ్వాసులారా, అందుకని ఇక్కడ చూస్తున్నాం కదా, చెదిరిపోయినటువంటి వారు ఎవరంటే పొంతు, గలాతియా, కపదోకియా, ఆసియా, బిథునియా అనేటువంటి దేశాలకి వీరు పారిపోయినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైన విశ్వాసులారా, వీరు చెదిరిపోయారు, కానీ వారి విశ్వాసాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో వారి యొక్క జీవితంలో వారి యొక్క విశ్వాసపు విధానాలలో గడిబిడి మొదలైంది. పెద్దల నాయకత్వంలో గొడవలు, చిన్నపిల్లలు యవనస్తుల మధ్య పెద్దల మాట వినకపోవడం, అటు రీతిగానే విశ్వాసంలో క్రైస్తవ్యంలో అన్ని సమస్యలు రావడం, వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు కోల్పోయేటువంటి పరిస్థితులు వారి మీదకి రావడం, ఆఖరికి చాలామంది కూడా దేవుడు లేడని బోధించడం, ఇలాగా రకరకాలైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాలలో చోటు చేసుకున్నటువంటి సంఘటన. అటువంటి పరిస్థితుల్లో పేతురు గారు వారిని గూర్చి వ్రాస్తున్నటువంటి పత్రికలు ఇవిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పత్రికలు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి రాయడం రాకపోయినా కానీ మార్కు ద్వారా రాయించి తనకు వారి ప్రజలను బలపరచడం కోసం, వారిని బలపరిచి దేవుని చెంతకు నడిపించడం కోసం ఈ పత్రికలు వ్రాస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఈ దిన పాఠ్య అంశాలను కూడా మనం ఆలోచన చేస్తే, అందులో భాగంగానే ఈరోజు ఇవ్వబడినటువంటి పాఠ్య భాగాలను కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన విశ్వాసులారా, ఈ మొదటి 4 వచన భాగాలను మనం ఆలోచన చేస్తే, తోటి పెద్దను, క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారు, ఇక్కడ మొదటిగా పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పెద్దలను ఉద్దేశించి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, ఈ పెద్దలు ఎట్లా ఉన్నారయ్యా అంటే, వారి నాయకత్వాన్ని బట్టి మేము చెప్పిందే మీరు చేయాలి, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలి, మేము చెప్పిందే వేదం, మా మాటలే మీరు వినాలి, మాదే పై చెయ్యి అన్నట్లుగా ఈ పెద్దలు పరిస్థితిని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ పెద్దలు ఆ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి
మా ఇష్ట ప్రకారమే జరగాలి, మా ఇష్టమే కొనసాగాలి, మేము చెప్పిందే వేదము అనేటువంటి పరిస్థితుల్లో ఈ విధానాన్ని ఈ పెద్దలు కొనసాగించుతున్నటువంటి తరుణములో వీరికి తెలియజేస్తా ఉన్నటువంటి సంఘటన ఇది. వారిని అంటున్నాడు కదా, ఇవి మాటలు తెలియజేయడం కాదు, మీలోని పెద్దలను నేను హెచ్చరించుచున్నాను. ఎట్లా అంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. పెద్దలైన మీరు సంఘమును కాయవలసిన బాధ్యత మీకున్నది. అంత మాత్రమే కాదు కానీ మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. మేమే ప్రభులోమని, మేము చెప్పినది వేదమని, మా మాటలే మీరు వినాలని అనడం కాదు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరికరంగా మీరు జీవించాలి. మాదిరికరమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం మీకు ఉండాలి. మీరందరూ కూడా సంఘమును కాసేటువంటి వారుగా మీరు ఉండాలి అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు పెద్దలను. మీరు దీన మనస్కులై ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దీన మనస్సులై ఉండి అటువంటి వస్త్రములు ధరించి తగ్గింపు స్వభావం కలిగి ఉండి మీరు నడుచుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, అంత మాత్రమే కాదు కానీ అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చిన్నపిల్లలారా, యవనస్తులారా, పెద్దలారా, మీ యొక్క పెద్దలను మీరు గౌరవించండి. మీ యొక్క యాజకులను మీరు గౌరవించండి. మీ యొక్క నాయకులను మీరు గౌరవించండి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా ఒక్కొక్కసారి మనము గౌరవం పెద్దలకి దక్కనప్పుడు ఏమనుకుంటామంటే, కొన్ని సందర్భాల్లో పెద్దల్ని కూడా చిన్న బిడ్డలు కానీ పెద్దలు గౌరవించని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు జీవించండి. పెద్దలతో మీరు సంఘర్షణలకు దిగవద్దు. పెద్దలతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ నోటిని మీరు కాచుకోండి. ఎందుకంటే ఆ పెద్దలు, ఆ యాజకులు ఆ సంఘాన్ని కాచేటువంటి వారుగా వారు ఉన్నారు కాబట్టి వారితో మీరు మాట్లాడేటప్పుడు మీ నోరు జాగ్రత్త. మీ నోటిని మీరు సక్రమంగా ఉంచుకోండి. అంత మాత్రమే కాదు కానీ మీరు దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకొని మీరు అలంకరించుకోండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఉంటారో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రేమిటువంటి చిన్న బిడ్డలారా, యవనస్తులారా, మీరు మీ యాజకులను, మీ పెద్దలను మీరు గౌరవించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ రోజున నిజముగాని యవనస్తులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రుల మాట వినరు. పెద్దల మాట వినని వారిగా ఉంటూ ఉంటారు. పెద్దలు నాయనా అది తప్పురా అంటే 10 సార్లు తిరిగి మాటలు అనేటువంటి వారుగా ఈ దినాన ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. మంచి ఏది కూడా ప్రజల మధ్య ఈ దినాన పని చేయడం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక పద్ధతి ఏమిటంటే పెద్దలలో కూడా ఉన్న లోపాలు. పెద్దలు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, ఇష్టానుసారంగా బూతులు తిట్టేటువంటి వారుగా, ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారుగా, లోకానుసారమైన సంబంధులుగా వారు ఉన్నప్పుడు వారి మాట ప్రజలు వినని వారుగా ఉంటారు. కాబట్టి పెద్దలుగా ఉండేటువంటి మీరు, సంఘాన్ని కాచేటువంటి మీరు, సంఘాన్ని ఒక దృష్టిలో, ఒక విధానంలో నడిపించేటువంటి మీరు సక్రమమైనటువంటి విధానంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పేతురు గారు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, కాబట్టి పేతురు గారు వీరిని హెచ్చరిస్తూ ఉన్నాడు. పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, వారిని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తగ్గింపు స్వభావముతో మీరు ఉండండి.
అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 6వ వచనము చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం తగ్గించు స్వభావం కలిగి ఉండి దీన మనస్కులై మనము జీవిస్తామో అప్పుడు ఒకానొక దినాన్న అటువంటి సమయంలో అటువంటి తగ్గినటువంటి సమయమందు మిమ్మును నేను హెచ్చిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసం. కాబట్టి తగ్గింపు స్వభావం కలిగిన వారుగా మనం ఉండాలి. హెచ్చించుకునేటువంటి స్వభావం కలిగిన కాదు, కానీ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే తగ్గింపబడతారో, ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వారిని ఒకానొక సమయమందున నేను వారిని హెచ్చిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడదాం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియమైన విశ్వాసులారా. ఇక్కడ మనం చూస్తే గనుక ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏంటండి? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన మాటలారా విశ్వాసులారా, ఈ మాటలు మనం చూస్తే ఈ మాటలు చెదరైనటువంటి జనాంగానికి రాస్తూ ఉన్నాడు పేతురు గారు. వారిని బలపరచడానికి రాస్తూ ఉన్నాడు. వారిలో విభేదాలు, వారిలో సమస్యలు, వారిలో శోధనలు ఉన్నటువంటి తరుణములో వారిని బలపరచడానికి, వారిలో ఉజ్జీవము రేకెత్తించడానికి, వారిలో సమస్యలు తొలగించడానికి ఈ మాటలని వారికి తెలియజేస్తున్న సంఘటనలు ఇవి. అటువంటి పరిస్థితులు అంటున్నాడు, అపవాది మిమ్మల్ని ఎప్పుడు ఎవరిని మింగుదునా అని చెప్పేసి గర్జించు సింహం వలె తిరుగుతుంది. ఎప్పుడు ఏ సమయం ముందు ఎవరు దానికి దొరుకుతారో తెలియదు. ఎప్పుడు ఏ సమయం ముందు మీ విశ్వాసం మీరు కోల్పోతారో తెలియదు. కాబట్టి మీరు మీ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి వారుగా మీరు ఉండాలి. మీరు దాన్ని ఎదిరించేటువంటి వారుగా మీరు ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, సంఘాలలో, కుటుంబాలలో దుష్టుడు అపవాది శోధనలు తలపెట్టేవాడుగా ఉన్నాడు, ఇబ్బందిని కలిగించేవాడుగా ఉన్నాడు. కుటుంబాలలో కలహములలో, సంఘాల్లో కలహాలు, సంఘ పెద్దలలో కలహములు, పెద్దవారిలో కలహములు, నాయకులలో కలహాలు, ప్రేమ లేని తత్వం, సమస్యలు, శోధనలు ఇవన్నీ కూడా కుటుంబాలలో, సంఘాలలో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా శోధనలు. శోధకుడు మీలో కలిగించేటువంటి శోధన ఇది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీలోనికి వాడు తీసుకుని వస్తూ ఉన్నాడు. మీలో ఉన్న విశ్వాసాన్ని వాడు తొలగించడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ విశ్వాసాన్ని మిరుగుదునా, ఎవరి విశ్వాసాన్ని తీసివేద్దామా అని చెప్పేసి అనునిత్యము వాడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీ విశ్వాసాన్ని వాడు పోగొట్టేయగలడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మీరు ధైర్యము వహించండి, దాన్ని ఎదుర్కొనడానికి సంసిద్ధత కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియమైన విశ్వాసులారా. అందుకే అక్కడ అంటున్నాడు, లోకమందున్న మీ సహోదరుల యందు మీ ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. విశ్వాసమందు మీరు స్థిరులై ఉండి మిమ్మును వారిని ఎదిరించుడి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ దేవుడే, ఈ లోకమందు మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీకు తోడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని ధైర్యం పుట్టిస్తాడు. అందుకనే కొంచెము కాలము మీకు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును పరిపూర్ణముగా చేసి స్థిరపరిచి బలపరచును.
ఆయన బలపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు వస్తూ ఉన్నాడు, పన్నాగాలు పన్నుతున్నాడు. ఎవరి కుటుంబంలో కలహములు రేపుదామా, ఏ సంఘములో విభేదాలు పెడదామా, ఎవరి మధ్య కలహములు పెట్టి కుటుంబంలో సమస్యలు రేకెత్తించి వారిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేద్దామా అని చెప్పేసి అపవాది ఎవరిని మృంగుదుమా అని వాడు తిరుగుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి మీరు విశ్వాసాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉండండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి అంటే, మీ సమస్యలు మీ కుటుంబాల్లో జరుగుతున్నాయి అంటే అవి అపవాది కల్పించుతున్నటువంటి సంఘటనలు. ఇవన్నీ కూడా నీలో విశ్వాసాన్ని పోగొట్టడానికి అవి నీ మీదకి వస్తూ ఉన్నాయి. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు అవన్నీ కూడా నీ మీదకి వస్తున్నాయి అంటే శోధకుడు నీ మీదకి అటువంటి ఇబ్బందులను నీ మీదకి తీసుకుని వస్తున్నాడు. అటువంటి సమయంలో నీ విశ్వాసాన్ని నీవు కోల్పోవద్దు. నీవు ధైర్యముగా ఉండు, నీవు విశ్వాసముతో ఉండు. అట్టి ధైర్యము నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో అటువంటి తరుణంలో మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచడానికి, బలపరచడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, అదే పరిస్థితిని, అటువంటి బాధ్యతను మనం ఈ సువార్త పాఠ్యభాగాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు గారు సంఘాన్ని కాస్తూ సంఘముల మీద తనకున్న బాధ్యతను, తనకున్నటువంటి విధానాన్ని జ్ఞాపకము చేస్తూ బాధ్యతగా వారికి తెలియజేస్తూ ఉన్నాడు. సంఘ పెద్దలారా, మీరు సంఘమును చూసుకోవాల్సిన బాధ్యత మీది. సంఘమును ఈ విధంగా చూసుకోండి. సంఘములో కలహములు ఉన్నాయంట, కుటుంబంలో బాధలు ఉన్నాయంట, సమస్యలు ఉన్నాయంట. మీరు ఆ సమస్యలను ఏ విధంగా తీర్చుతున్నారు? అపవాదేమో ఎవరిని మీరు తిరుగుతూ ఉంటే మీరు ఏమి చేస్తున్నారని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసం బాధ్యతతో వారికి ఈ లేఖల్ని రాస్తూ ఉన్నాడు. అట్టి రీతిగానే ఈ సువార్త పాఠ్యభాగంలో కూడా మనము చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రజల పట్ల ఉన్న బాధ్యత మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ లూకా సువార్తలో మాత్రమే కనిపించేటువంటి కొన్ని ఉపమానాల్లో, కొన్ని మాటలు మాట్లాడిన విధానాల్లో ఈ మాటలు కూడా కొన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఈ 15వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. ఈ 15వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు మనకు తెలియచేయబడతాయి. అందులో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన విశ్వాసులారా, ఆయన పాపులను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు అనే విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన నీతిమంతుల కొరకు రాగలేదు, కానీ పాపుల కొరకును, పాప బంధకం నుంచి విడిపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన విశ్వాసులారా, మనము ఆలోచన చేస్తున్నట్లయితే లూకా సువార్తలో 15వ అధ్యాయము మొదటి 10 వచన పాఠ్యభాగాలు మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇక్కడ చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సూచక్రియలకు, ఆశ్చర్య కార్యాలకి కూడా కొంతమంది సుంకర్లను, పాపులను ఆయన బోధలకు విని అనేక మందిగా కూడుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క పరిసయ్యులకి, సుంకర్లకి ఎట్లా ఉందంటే చాలా బాధని కలిగిస్తూ ఉంది. ఎందుకు ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి బాధ వస్తుందంటే, ప్రాముఖ్యంగా ఈ యూదయ జనాంగము, ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎవరు కూడా సుంకర్లతో కలిసి ఉండరు. సుంకర్లతో కలవడం అనేది అవమానంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీ సుంకర్లతో, ఈ పాపులతోటి జీవిస్తున్నాడో ఇది చాలా బాధ కలిగించేస్తుంది వాళ్ళకి. కాబట్టి వీరందరూ కూడా సనుగుకోవడం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ వీరందరూ కూడా అంటున్నారు, వారితో కూడా ఆయన భోజనము చేస్తూ ఉన్నాడు. ఈ సుంకర్లతో, పాపులతో వీరు భోజనం చేసేసరికి వీరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంది, చాలా బాధ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుకుంటూ ఉండడం మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సనుగుకుంటున్నారు. ఈ సనుగుకున్న తరుణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటే ప్రియమైన విశ్వాసులారా,
ఇక్కడ వీరు ఎందుకు సనుగుకుంటున్నారు అంటే మనము జ్ఞాపకం చేసుకున్నాము, ఈ యొక్క పరిసయ్యులతో, శాస్త్రులతో, సుంకర్లతో వీరు కలవకుండా ఉంటారు. వారితో కలిస్తే అవమానంగా భావిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వీరిని గురించి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 వాటిని విడిచి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, పరిసయ్యులు, శాస్త్రులారా, మీరు ఆలోచన చేయండి. మీకు 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయింది. ఆ తప్పిపోయిన సందర్భంలో ఈ 99 గొర్రెల్ని మీరు అక్కడ విడిచిపెట్టి, లేకపోతే అక్కడ ఒక వ్యక్తికి అప్పగించి, మరలా మీరు వెళ్ళి ఆ తప్పిపోయిన గొర్రెను వెతకరా? దాన్ని వెతికిన సందర్భంలో, అది మీకు దొరికిన తరుణంలో ఆ 99 గొర్రెలు మీకు కలిగినటువంటి సంతోషము కంటే ఆ తప్పిపోయినటువంటి ఆ గొర్రె దొరికినటువంటి పరిస్థితి, సందర్భం ఏదైతే ఉందో ఆ సంతోషము పట్టజాలనటువంటిది. ఆ సంతోషాన్ని నీవు ఇతరులతో పంచుకుంటావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి మీకు సువార్త అవసరం లేదు. ఎందుకనంటే మీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, దానిని మీరు అనుసరిస్తారు, దాన్ని ఇతరులకు మీరు తెలియజేస్తారు. కాబట్టి నేను మీ కొరకు కాదు వచ్చింది, నేను మీ కొరకు కాదు ఈ సువార్తను ప్రకటించేది, నేను మీ కొరకు కాదు ఈ వాక్యాన్ని అందించడానికి వచ్చింది. కానీ 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి, తప్పిపోయిన పాపి ఎప్పుడైతే రక్షణ పొందుతాడో ఆ రక్షణను బట్టి పరలోకమందు దేవదూతలు కూడా సంతోషిస్తాయి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపి విషయమై, పాపుల కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తన కుమారుని పంపించాడు. ఆయన పాపుల కొరకు ఈ లోకంలో రక్తాన్ని చిందించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా కిందకు చూస్తే ఇంకో మాటను మాట్లాడతాడు. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ విశ్వాసాలు ఈ మాటను జ్ఞాపకం చేస్తే ఈ నాణెములు అనేవి చాలా విలువైనవి అని మనం భావిస్తూ ఉంటాం. అయితే యూదయ జనాంగాల్లో ఈ స్త్రీలకి వారు ధరించేటువంటి చీర కొంగికి ఈ 10 నాణేలు కూడా కట్టబడి ఉంటాయి. ఎందుకనంటే ఆమె చనిపోయేంత వరకు కూడా, ఆమె వివాహం మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆమెకు ఆ 10 నాణేలు కూడా అలంకరించబడి ఉంటాయి. అటువంటి తరుణంలో ఆ అలంకరింపబడినటువంటి 10 నాణేల్లో ఒక నాణెం తప్పిపోతే అది జీవితాంతము ఆమె భద్రం చేసుకోవాల్సినటువంటి నాణెము ఒక రకంగా. కాబట్టి ఆమె బహు జాగ్రత్తగా దీపం వెలిగించి, ఇల్లు చీపురుతో ఊడ్చి, చెత్తనంతని ఏరి ఆ చెత్తనంతటిని తీసివేసి దానిని వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం నాణెము జ్ఞాపకం చేసుకుంటే, నాణెం అనేది ఎక్కడి నుంచి తీస్తాం? అది ఒక ఖనిజం, భూమిలోంచి వస్తుంది. భూమిలోంచి వచ్చినటువంటి ఖనిజం. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు భూమి నుంచి మట్టిని తీసుకుని మానవుని తయారు చేస్తాడు. నాణెం మీద ఏముంటుంది? ఆ ప్రభుత్వం యొక్క, ఆ గవర్నమెంట్ యొక్క, లేకపోతే ఆ యొక్క నాయకుని యొక్క ముద్ర ఉంటుంది. దాన్ని బట్టి ఆ నాణ్యానికి విలువ. మరి మనకి విలువ ఏంటంటే, ఆయన కూడా నిన్ను చేసి తన పోలిక చెప్పున నిన్ను చేసుకున్నాడు, దాన్ని బట్టి నీకు విలువ. ఆ నాణ్యమేమో ఆ దేశ నాయకుడు తన యొక్క పోలిక చెప్పున తన రూపంలో దాన్ని చేసుకుంటాడు, కాబట్టి దానికి విలువ కలుగుతుంది. అదేవిధంగా అదే మట్టి నుంచి నిన్ను నన్ను చేసినటువంటి దేవుడు ఆ మట్టితో మనల్ని చేసి
దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు, ఆయన రూపాన్ని మనకు కలిగించాడు. దానిని బట్టి మనకి పూర్తిగా ఒక విలువ అనేది ఉంది. కాబట్టి ఆ తప్పిపోయినటువంటి, ఆ పడిపోయినటువంటి ఆ యొక్క నాణెము గురించి ఏ విధముగా అయితే వెతికి దాన్ని వెతికి పట్టుకుని అది దొరికిన తర్వాత ఎంత సంతోషముతో ఆ చెలికత్తెలను పిలిపించి వారితో తన సంతోషాన్ని పంచుకుంటుందో, అదే విధముగా తన యొక్క స్వహస్తాలతో చేయబడి, తన రూపములో రూపొందించబడి, తన పోలిక చొప్పున తన స్వచేతులతో చేయబడి ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన చాలా బహుజాగ్రత్తగా వెతుకుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన విశ్వాసుల కొరకు కాదు వస్తా, నశించిపోతున్న వారి కొరకు, పాపుల కొరకు, అన్యుల కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే వారికి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. వారిని వెతుకుతూ ఉన్నాడు. వారిని వెతికి వారిలో విశ్వాసాన్ని నింపుతా ఉన్నాడు. వారు పశ్చాత్తాపడులాగున, పాప క్షమాపణ పొందులాగున వారిని బలపరుస్తున్నటువంటి పరిస్థితి, సంఘటన మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆ వెండి నాణెము పడిపోయినటువంటి తరుణంలో ఆమె సంతోషిస్తుంది. వెతికిన తర్వాత, అది దొరికిన తర్వాత అది ఆ యొక్క సంతోషాన్ని 10 మందితో పంచుకుంటుంది. అట్లాగనే ఒక పాపి రక్షణ పొందినటువంటి తరుణంలో ఆ పాపి రక్షణ పొందినటువంటి విధానాన్ని బట్టి అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులారా, ఓ నా పెద్దలారా, జాగ్రత్తగా వినండి, ఈ నా మాటలు ఆలకించండి. ఆ దినాల్లో, ఆ సంఘాల్లో గలిబిడి మొదలైంది, సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారికి ధైర్యము కావాలి, వారిని ఓదార్చేవారు కావాలి, వారిని బలపరిచేవారు కావాలి. కాబట్టి ఆ దినాన పేతురు వారికి లేఖ రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపులను రక్షించడానికి, ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి, పాపంలో కూరుకుపోయిన ఇబ్బంది పడిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నీతిమంతుల గురించి కాదు నేను మాట్లాడేది, మీ ఒక్కరికి మాత్రమే కాదు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు అనేబడేటువంటి మీకు మాత్రమే కాదు. దేవుడు ఆయన అందరికీ దేవుడే. ఆయన అందరినీ రూపొందింపజేశాడు. ఆయన మాత్రమే అందరినీ పుట్టించాడు. కాబట్టి ఏదో పరిసయ్యులు, దేవుడు మాకు మాత్రమే దేవుడు, మేము మాత్రమే నిజమైన విశ్వాసులము, మేము మాత్రమే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము, మేము మాత్రమే పరిశుద్ధులము, మేము మాత్రమే ఘనమైన వారము, మేము మాత్రమే దేవునికి విలువైన వారము కాదు. కానీ పాపులకు కూడా దేవుడే, పాపులను కూడా రక్షించడానికి ఆయనను పంపించాడు. కాబట్టి సువార్త మీకు కాదు, వారికి సువార్త అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రేమ విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బాధ్యతను తాను నిర్వర్తిస్తూ ఉన్నాడు. పేతురు అప్పగించబడిన సంఘాల విషయంలో తన బాధ్యతను తను నెరవేరుస్తూ ఉన్నాడు. గలిబిడి మొదలైనటువంటి సంఘాలలో తాను బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ పెద్దలారా, ప్రియ విశ్వాసులారా, ప్రస్తుత కాలంలో కరోనా అనేటువంటి మహమ్మారితో కనీసము సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుని దేవుని స్తుతించి, ఆరాధించి, మహిమపరచలేనటువంటి దినాలలో ఉన్నటువంటి మనము, మన పెద్దలు, మన విశ్వాసులు ఏ విధముగా సంఘాన్ని చూస్తూ ఉన్నారు, ఏ విధముగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు, సంఘాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో పెద్దలమా అనబడినటువంటి మనము చూస్తూ ఉన్నామా, సంఘంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా తీర్చాలో, వారి యొక్క జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలు, శోధనలు ఏమైనా ఉన్నాయో వాటిని ఏ విధంగా తొలగించాలో, వాటి పట్ల మన ప్రాధాన్యత ఏమిటో, వాటి పట్ల మన యొక్క ఉద్దేశం ఏమిటో మనము ఆ విధానాన్ని కొనసాగిస్తున్నామా? ఆలోచన చేయండి. పెద్దల యొక్క బాధ్యతను ఈ దినాన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు. మన బాధ్యత పరిసయ్యులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా, నాయకులుగా ఉన్నవారి బాధ్యత ఏమిటంటే సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘాన్ని కాపలా కాయవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘములో ఏదైనా సమస్య ఉన్నా, కుటుంబాల్లో సమస్య ఉన్నా, సంఘములో ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, అవన్నీ కూడా చూసుకోవలసినటువంటి బాధ్యత అప్పగింపబడినటువంటి వారి మీద ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ పెద్దలారా, విశ్వాసులారా, ఈ కరోనా సమయంలో చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, చాలామందికి కూడా ప్రార్థనా అవసరతలు ఉండవచ్చు,
చాలామందికి కూడా రకరకాలైనటువంటి శోధనలు వారు ఎదుర్కోవచ్చు. ఇటువంటి తరుణంలో మనము ఎలాంటి ప్రయత్నాలు వారి ఎలా జరిగిస్తూ ఉన్నాం? వారిని బలపరచడానికి, వారి విశ్వాసాన్ని పోగొట్టకుండా, వారి విశ్వాసాన్ని ఇలాంటి లాక్డౌన్ సమయంలో దేవుని మందిరాలు ఓపెన్ చేయలేని తరుణంలో వారి విశ్వాసాన్ని వారు బలపరుచుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం? ఎలాంటి విధానాలు మనం కనుపరుస్తూ ఉన్నాం? వారి విశ్వాసాన్ని వారు చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ మనం వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి. ప్రియమైన విశ్వాసులారా, నిజముగా ఆ యొక్క పేతురు ఎక్కడో ఉండి ఆ లేఖను రాసి ఆ ప్రజలకు పంపిస్తూ ఉన్నాడు అంటే ఆ ప్రజల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దినాన్న మన సంఘాలని, మన గ్రామాలని, మన ప్రాంతాలని కూడా ఈ లాక్డౌన్ తరుణంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మనము కూడా మన సంఘాలను కాపలా కాసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి ఈ కరోనా టైంలో మనమందరము కూడా ప్రార్థనలు చేసేటువంటి వారంగా ఉంటూ మన గృహాలలోనే మన యొక్క కుటుంబాలలోనే మనమందరం కూడా చేరి మనమందరం కూడా ఆయనను ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా, ఘనపరిచేవారుగా, తద్వారా మన విశ్వాసాన్ని మనం చేసుకుంటూ మనలో ఉన్న సమస్యలను, శోధనలను, ఇరుకులను, ఇబ్బందులను తొలగించుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఎవరిని మిరుగుదునా అని చెప్పేసి, ఎవరిని ఏ సమయం ముందు వాడిని మోసం చేద్దామని చెప్పేసి వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు మీ విశ్వాసంలో బలపడండి. మీరు మీ విశ్వాసంలో బలపడుతూ ధైర్యముతో ఉండండి. మీరు అపవాదిని ఎదిరించడానికి సంసిద్ధత కలిగి ఉండండి చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన విశ్వాసులారా. కాబట్టి మనమందరము కూడా అట్టి అపవాదిని ఎదిరించే వారంగా ఉంటూ మన విశ్వాసాన్ని మనం చేసుకునే వారంగా మనం ఉంటూ దేవునిలో కొనసాగుతూ మనము ముందుకు సాగేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి నా మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకోవడానికంటే ముందు ఒక మనవి ఏమిటంటే, కరోనా ప్రభావము చాలా దారుణంగా విస్తరించింది. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి భయము ప్రజలు ఎవ్వరిలో కూడా కనిపించడం లేదు. ఇదివరకు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు వచ్చింది, కానీ ఇప్పుడు మన ప్రక్క గ్రామాలు, మన ప్రాంతాలు, మన పట్టణాల్లో చాలా చోట్ల ఉంది. అయినా కానీ చాలామంది కూడా దీనిని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఆఖరికి జాగ్రత్తలు పాటించే విషయంలోనే కానీ, అవసరాలు లేకపోయినా కానీ బయటకు వెళ్ళి తిరగడం, టౌన్కి వెళ్ళడం అనేది చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ కూడా చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. చాలా భయంకరమైన దినాలలో మనం ఉన్నాము. ప్రభుత్వం కూడా చెప్పి ఇంకా ప్రభుత్వాలు కూడా చెప్పడం మానివేసినాయి. జాగ్రత్తలు మనం పాటించాలి. ఎందుకనంటే చాలామంది అనుకుంటున్నారు కరోనాకు మందు వచ్చేసింది కదా, మనం బతికిపోతామని చెప్పేసి. అది చాలా అసంభవము. ఆ యొక్క దృష్టికి మీరు వెళ్ళకండి. ఖచ్చితంగా మీకు మరి ఒకసారి చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా, మీ సంఘాన్ని, మీ కుటుంబాన్ని, మీ తల్లిదండ్రులను, మీ ముసలి వాళ్ళను కాపాడుకోవాలంటే బాధ్యత మీదే. ఎందుకనంటే ఎక్కువగా తిరిగేది మీరే కనుక అస్తమాట్లు తిరగకుండా, ఎందుకంటే ఇప్పుడు మన ప్రక్కనే ఈ కరోనా మనతోటే ఉన్నది కనుక చాలా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఏదో కుటుంబంలోనికి అవసరమైన ఆహారానికి అవసరమైనవి పప్పు దినుసులో, లేకపోతే బియ్యము, ఇలాంటివి ఏమైనా లేకపోతే వెళ్ళి కొనుగోలు చేసుకోండి. కానీ ఏదో బట్టలు కొనుక్కోవడానికో లేకపోతే ఏవేవో కొనుక్కోవడానికి ఇలాంటి సమయాల్లో మీరు వెళ్ళవద్దని మనవి చేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత మాది. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఇలాంటి విధానాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచన చేయండి. రానున్న దినాల్లో గవర్నమెంట్ కూడా ఎవరిని పట్టించుకోని పరిస్థితులు మనం వచ్చేసాం. ఆఖరికి టెస్టులు కూడా ఇక గవర్నమెంట్ మనకి చేసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి టెస్టులు కూడా మనమే చేయించుకోవాలి, ట్రీట్మెంట్ మనమే చేయించుకోవాలి.
మనము కనుక ఒకవేళ ట్రీట్మెంట్ చేయించుకుంటే లక్షల్లో వేలల్లో ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి దినాన ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే ఒక పెద్ద హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ పొందినటువంటి వ్యక్తి 1,30,000 అతనికి ట్రీట్మెంట్కి ఖర్చు వేశారు. కేవలం కరోనా నిమిత్తం అతడు వేసినటువంటి ఖర్చు 1,30,000 సుమారుగా అతనికి బిల్లు వేయడం నిన్నటి దినాన గమనించవచ్చు. అంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిజంగా మనము అంతా ఖర్చులు పెట్టుకుని మనం ప్రాణాలని మనం కాపాడుకోలేం ఒకవేళ మన మీదకి వస్తే. కాబట్టి ఇంత విధిగా నేను మరలా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి బయటికి వెళ్తున్నప్పుడు మాస్కులు పెట్టుకుని వెళ్ళండి, తీయవద్దు. వీలైతే చేతులకు గ్లౌజులు కూడా వేసుకోండి, శానిటైజర్ మీకు కూడా పెట్టుకోండి. అవసరమైతే తప్ప కానీ ఇది నాకు చాలా అవసరమరా బాబు, ఇది నా ఇంట్లో లేకపోతే నేను తినలేను, లేకపోతే నాకు ఇది లేకపోతే నాకు పూట గడవదు, లేకపోతే ఇది తినకపోతే నాకు ఆహారం లేదు కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను అన్నటువంటి విషయాల్లో మాత్రమే అయితేనే వెళ్ళి మీ సరుకులు తెచ్చుకోండి. వీలైతే నెలకొకసారో వారానికి ఒకసారో వెళ్ళి మీకు సంబంధించిన సరుకులన్నీ తెచ్చేసుకోండి. అంతేగాని ప్రతిరోజు వెళ్ళడం కాదు. కానీ అవసరమైన వాటికి మాత్రమే మీరు బయటికి వెళ్ళాలని, ప్రస్తుత దినాల్లో నా కుటుంబ సభ్యులని లేకపోతే మా చుట్టాలని ఇలాంటివన్నీ కూడా కొన్ని దినాలు పక్కన పెట్టేసి మీరు మీ కుటుంబాలతో గడుపుతూ బయటికి వెళ్లకుండా ఉండాలనే విషయాన్ని పదే మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని మీరెవ్వరు కూడా బయటికి వెళ్ళొద్దని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇటీ ఆదివారపు దినమున ఇటు రీతిగా ప్రభా మేమందరము కూడా మీ సన్నిధిలో చేరలేకపోయినప్పటికీ త్రిత్వం తరాతి 3వ ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి సజీవులకు మమ్మల్ని భద్రపరిచి మా గృహాల దగ్గర మేముండి ప్రభా ఇటు రీతిగా ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మేము స్తుతించి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం, మహిమపరిచి ఉన్నాం. మీ వాక్యాన్ని విని ఉన్నాం ప్రభా. వినేటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఒక వాక్యము తండ్రి మా జీవితాల్లో, మా గృహాలలో, మా కుటుంబాలలో ఫలించులాగని మీ సహాయం మాకు దయచేయండి ప్రభా. అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె తిరుగుతున్న తరుణంలో మేమెవరము కూడా అపవాదికి చిక్కకుండా ఉండినట్లు మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి మీ సహాయం మాకు దయచేయండి. ధైర్యమును మాకు ఇవ్వండి, బలమును మాకు ఇవ్వండి, శక్తిని మాకు ఇవ్వండి. ప్రాముఖ్యంగా ప్రభువా, మా యొక్క ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపను బట్టి ప్రభా, కరోనాకి మందు అయితే కనుగొనబడింది కానీ ఇంకా టీకా అయితే కనుగొనబడలేదు ప్రభా. ఎప్పుడైతే ఆ టీకా కనుగొనబడుతుందో అప్పుడే ప్రపంచము ప్రభా ఈ వ్యాధి నుంచి బయటపడుతుంది అనేటువంటి విషయాన్ని మేము మరో జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. దేవా తండ్రి నాయన, త్వరలోనే ఈ వ్యాధికి తగిన మందును కనిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ చిత్తమైతే త్వరలోనే ఆ మందు కనిపెట్టబడాలి. మేమందరము కూడా ప్రభా, పెద్దలు చిన్నలు పెద్దలు నైనా వృద్ధాప్యంలో ఉన్నవారు అందరూ కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచేటువంటి దినాలు త్వరలోనే మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. ప్రాముఖ్యంగా మరి మీ ఇటు దినాల్లో అయితే ప్రార్థనలు లేవని, ఆరాధనలు జరగడం లేదని ఎవరు కూడా వారి విశ్వాసాన్ని వారు కోల్పోకుండా ప్రభు ఇటు రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి, వారి గృహములలో మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి మీ కృప, మీ కనికరం, మీ సహాయము, మీ కాపుదల ప్రతి ఒక్క బిడకును అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తని మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఇటు తరుణంలో, ఇటు సమయంలో, ఇట్టి ఆరాధనలో పాల్గొన్న మీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఈ యొక్క వీక్షణకు వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఏదైనా సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నట్లయితే వాటిని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభు, అనేక మందికి నైనా ఈ కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆహారం లేక ప్రభు రకరకాలైనటువంటి సమస్యలతో, బాధలతో పడుతున్నటువంటి ఇబ్బందులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి, ధైర్యమునివ్వండి. మీ కృపను అనుగ్రహింపచేయండి ప్రభా. ఎవరు కూడా ఈ కరోనా వల్ల కానీ మరే విధమైనటువంటి వ్యాధుల వల్ల భయము పడకుండా మీరున్నారు అనే ధైర్యము కలిగి
మమ్మల్ని మీరు కాపాడుతారని, మమ్మల్ని మీరు సంరక్షిస్తారని నమ్మిక కలిగి మేమందరం కూడా గృహాలకే పరిమితమై ప్రభు, అవసరమైతేనే తప్ప బయటకు రాకుండా ప్రభు గృహాలకు పరిమితం అవడానికి మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఇటీ దినాన ఇటీ రీతిగా ఇటీ ఆరాధన మేము జరిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క సమస్యలో శోధనలు మీరు మాకు తోడుగా ఉండండి, మీరు మాకు కృప చూపించండి. మాకున్న సమస్యలను మీరు తీసివేసి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని కాపాడి సమస్త జనాంగానంతటిని కూడా మీరు ఆశీర్వదించి బలపరిచి దీవించి మహిమపరచమని సమస్త మహిమ గంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తగ్గ దృష్టిని మమ్మల్ని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీని సహవాసము, సకల దీవెనలు సదాకాలము ఈ సమయమందు ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకును, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రియ విశ్వాసులారా, ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల అస్తమాట్లు మీకు నోటిఫికేషను ఎప్పుడైతే మేము వీడియో మీకు రిలీజ్ చేస్తామో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మేము ప్రతి ఆదివారం కానివ్వండి, లేకపోతే మరి కార్యక్రమాల్లో వీడియోస్ పోస్ట్ చేసినా కానీ వెంటనే మీకు అవి అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.